అసలు ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్ మనం ఎందుకు కట్టాలి? సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తాయి? స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు ఎలా వస్తాయి? అండ్ ఎన్ని రకాల ట్యాక్స్లు ఉంటాయి? పర్సనల్ ట్యాక్స్ అంటే ఏంటి? ప్రైవేట్ ట్యాక్స్ అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? అండ్ జిఎస్టీ, ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, ఈ నెల 23న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్కి సంబంధించి చాలా మంది కూడా ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు. స్లాబ్స్ అంటున్నారు, ప్రైవేట్ ట్యాక్స్ అంటున్నారు, అదేవిధంగా ఎక్సైజ్ ట్యాక్స్, ఈ విషయాలన్నింటి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి నేను మీకు క్లియర్గా ప్రతి విషయం కూడా చెప్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్ని అందరూ కూడాను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అండ్ మీరు కనుక వీడియోని కనుక లైక్ చేసినట్లయితే యూట్యూబ్ అన్నది అందరికీ కూడాను అని సజెస్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఎక్కువ మంది చూడొచ్చు, ఎక్కువ మంది జ్ఞానాన్ని పొందొచ్చు అనమాట. సో గవర్నమెంట్కి అసలు డబ్బులు ఎలా వస్తాయి? సో సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకి మొత్తం 5 రకాలుగా డబ్బులు రావడం జరుగుతుంది. నెంబర్ 1 వచ్చేసి పర్సనల్ ట్యాక్స్ అనమాట. అంటే ఇప్పుడు మనము శాలరీస్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో శాలరీడ్ వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2,50,000 రూపాయలు కనుక వాళ్ళు ఏం చేస్తున్నట్లయితే వాళ్ళకి ట్యాక్స్ అనేది ఉండదు. ఒకవేళ 2,50,000 కంటే ఎక్కువ కనుక సంపాదిస్తున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. అది 5% అని చెప్పి ఉంటుంది అనమాట. 2,05,000 నుంచి 5 లక్షల వరకు, 5 లక్షల నుంచి 7.5 లక్షల వరకు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ ట్యాక్స్ అనేవి ఒక్కొక్క రేంజ్ని బట్టి ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక పర్సన్కి 15 లక్షల రూపాయలు ఎర్న్ చేస్తున్నారు అనుకుందాం. అతని శాలరీలో ఖచ్చితంగా 3 లక్షల రూపాయల వరకు, 30% అంటే 3 లక్షలు. సో ఖచ్చితంగా 3 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ట్యాక్స్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని పర్సనల్ ట్యాక్స్ అంటాం. ఈ పర్సనల్ ట్యాక్స్ అనేది 2023-24 సంబంధించి ఎంత వచ్చిందో మన గవర్నమెంట్ కి చూడండి. ఆల్మోస్ట్ ఈ యొక్క పర్సనల్ ట్యాక్స్ అనేది 14 లక్షల కోట్లకు పైగానే రావడం జరిగింది. సో ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు రావడం జరుగుతుంది. ఇక నెంబర్ 2 వచ్చేసి ప్రైవేట్ ట్యాక్స్. సో ప్రైవేట్ ట్యాక్స్, దీన్ని కార్పొరేట్ ట్యాక్స్ కూడా అంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, సో ఎవరికైతే ఈ బిజినెస్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి వచ్చేటువంటి లాభాల్లో 25% నుంచి 30% వరకు ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ₹1,00,00,000 డబ్బులు వచ్చాయని చెప్పి అనుకుందాం. సో ₹1,00,00,000లో 30 లక్షల రూపాయల వరకు ఖచ్చితంగా ట్యాక్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క ట్యాక్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కి డబ్బులు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. నెంబర్ 3 వచ్చేసి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో మనందరికీ తెలుసు కదా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది. సో మనం చూసినట్లయితే రీసెంట్ టైమ్స్లో మనము వస్తువులు కొంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్స్, షాంపూ కావచ్చు, మనం వాడేటువంటి యొక్క కాస్ట్యూమ్స్, బట్టలు కావచ్చు, ఆ తర్వాత ఫుడ్ కావచ్చు, మొబైల్ ఫోన్, ఇవన్నీ కూడాను సో ఖచ్చితంగా ట్యాక్స్ అనేది మనం కట్టాల్సి ఉంటుంది వీటన్నిటికీ కూడాను. ఇందులో మనం చూస్తున్నట్లయితే ఈ మధ్య కొత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక మొబైల్ 10,000 రూపాయలు అనుకుందాం. అందులో సో ఆల్మోస్ట్ ఒక మొబైల్కి వచ్చేసి 18% ఆఫ్ జిఎస్టీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ 18% ఆఫ్ జిఎస్టీ 1,800 రూపాయలు. సో ఈ 1,800 రూపాయలు మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అందుకని కింద స్మాల్ లెటర్స్ లో ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ అని చెప్పి కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనం జిఎస్టీ రూపంలో కడుతూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జిఎస్టీని ఏం చేస్తారంటే సో డివైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1,800 రూపాయలు కనుక జిఎస్టీ కనుక ఉన్నట్లయితే దాన్ని స్టేట్ జిఎస్టీకి అట్లాగే సెంట్రల్ జిఎస్టీకి హాఫ్ చేస్తారనమాట. సో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కి హాఫ్ ఇస్తుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర హాఫ్ ఉంచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ కొన్నారు, అది కాస్ట్ వచ్చేసి ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి అనుకుందాం. అందులో ఒక జిఎస్టీ వచ్చేసి 1,80,000 రూపాయలు అని చెప్పి అనుకుందాం. సో 10 లక్షలు కాబట్టి 18%. సో ఈ 1,80,000 రూపాయల్లో స్టేట్ గవర్నమెంట్ కి 50% వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కి 50% వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కి వచ్చేసి 90,000 రూపాయలు వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కి 90,000 రూపాయలు వస్తుంది అనమాట. సో ఈ విధంగా జిఎస్టీ అనేది డివైడ్ అవుతుంది. నెంబర్ 4 వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ. సో ఎక్సైజ్ అంటే మనందరికి తెలుసు కదా, ఆయిల్స్. సో ఈ ఆయిల్స్ సంబంధించి మన ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఆయిల్ కి సంబంధించి కూడా ట్యాక్స్ అనేది ఆ ఆయిల్ కంపెనీస్ అనేవి ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో మనం చూస్తున్నట్లయితే సో లాస్ట్ 23 to 24 లో వచ్చేటువంటి ఈ యొక్క ఎక్సైజ్ ట్యాక్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ 5.4 లక్షల కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. ఈ యొక్క జస్ట్ ఎక్సైజ్
డ్యూటీకి సంబంధించినటువంటి ట్యాక్స్ అనమాట. నెంబర్ 5 వచ్చేసి కస్టమ్ డ్యూటీ. మనం చూసినట్లయితే ఈ యొక్క కస్టమ్స్ డ్యూటీలో ఖచ్చితంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఉంటుంది. అదే విధంగా కోల్ మైన్స్ ఉంటాయి, వీటి మీద ఖచ్చితంగా ట్యాక్స్ అనేది ఉంటుంది. ఆ ట్యాక్స్ కూడాను ఏంటి అంటే ఈ ట్యాక్స్ ద్వారా 2023-24లో ఆల్మోస్ట్ 23 లక్షల కోట్లకు పైగానే డబ్బులు రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కి. సో ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి డబ్బులు వస్తూ ఉంటాయి 5 రకాలుగా. నెంబర్ 1 వచ్చేసి పర్సనల్ ట్యాక్స్, నెంబర్ 2 వచ్చేసి ప్రైవేట్ ట్యాక్స్ ఆర్ కార్పొరేట్ ట్యాక్స్, నెంబర్ 3 GST, నెంబర్ 4 ఎక్సైజ్ ట్యాక్స్, నెంబర్ 5 కస్టమ్ డ్యూటీ. సో ఈ 5 రకాలుగా ట్యాక్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కి రావడం జరుగుతుంది. ఇక మనం చూసినట్లయితే సెంట్రల్ గవర్నమాట స్టేట్ గవర్నమెంట్ కి ఎందుకు డబ్బులు ఇస్తుంది, ఎంత డబ్బులు ఇస్తుందో చూద్దాం. సో ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి ఇన్ని డబ్బులు వచ్చాయి, ఈ డబ్బులన్నింటినీ కూడాను స్టేట్ గవర్నమెంట్స్ కి డివైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే స్టేట్ గవర్నమెంట్ కి ఎలా ఇస్తుందో చూద్దాం. సో నెంబర్ 1 వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కి ఖచ్చితంగా 41% ఆఫ్ మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి ఆ తెలంగాణ స్టేట్ కి సంబంధించి ఆ యొక్క జనాభా ఎంతమంది ఉన్నారో చూసి దానికి తగ్గట్లుగా ఈ యొక్క మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి 5 రకాలుగా డబ్బులు రావడం జరిగింది. సో ఆ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కి డబ్బులు ఎలా ఇస్తుందో చూద్దాం. సో ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు 41% అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 41% ని కూడా ఎలా ఇస్తుందో చూద్దాం. 5 రకాలుగా ఇస్తుంది. నెంబర్ 1 వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళ యొక్క పాపులేషన్ బట్టి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 2 వచ్చేసి డిఫెన్స్ లో ఎవరైతే ఆర్మీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వీళ్ళందరికీ ఎంప్లాయీస్ కి రిటైర్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళ సాలరీస్ కావచ్చు, సో చనిపోయిన వాళ్ళకి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ 15% వరకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఖర్చు పెడుతుంది. నెంబర్ 3 సబ్సిడీకి సంబంధించి 12% వరకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఖర్చు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే రేషన్ షాప్స్, సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో దీనికి కూడా 12% వరకు ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది, కేటాయిస్తుంది ప్రతి స్టేట్ కి కూడా. నెంబర్ 4 క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటే ఏంటి అంటే బ్రిడ్జెస్ కావచ్చు, ఆ తర్వాత డ్యామ్స్ కావచ్చు. సో పర్టికులర్ స్టేట్కి సంబంధించి ఏమైనా కొరత ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కర్నూలులో వాటర్ స్కేర్సిటీ అనేది బాగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి ప్లేసెస్లో డ్యామ్స్ కావచ్చు, అలాంటి డ్యామ్స్కి కనుక ఒకవేళ కనుక స్టేట్ గవర్నమెంట్ కనుక పెట్టుకోవాలనుకున్నప్పుడు అది తీసుకువెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు చెప్తారనమాట. దాన్ని బట్టి వాళ్ళకి సంబంధించి నిధులు అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు అనేది డివైడ్ చేసి ఇస్తుంది అనమాట. ఇక స్టేట్ గవర్నమెంట్కి వచ్చేద్దాం. సో స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు అనేది ఎలా రావడం జరుగుతుంది ఏంటో చూద్దాం. సో స్టేట్ గవర్నమెంట్కి GST రూపంలో, అదేవిధంగా లిక్కర్, ఈ రెండింటికి సంబంధించిన ట్యాక్స్లు మాత్రం ఎక్కువగా రావడం జరుగుతుంది. సో లిక్కర్ ఏదైతే ట్యాక్స్ వస్తుందో ఖచ్చితంగా అది స్టేట్ గవర్నమెంట్కే చెందుతుంది. ఈవెన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇక ఎక్సైజ్కి సంబంధించి ఎక్సైజ్ ట్యాక్స్, అదేవిధంగా వ్యాట్ అనమాట. సో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఇది స్టేట్ గవర్నమెంట్కి చెందుతుంది. సో స్టేట్ గవర్నమెంటే ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు కూడా డైరెక్ట్గా వెళ్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఎక్సైజ్ అండ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఈ రెండు ట్యాక్స్ల ద్వారానే ఎక్కువ డబ్బులు స్టేట్ గవర్నమెంట్ రావడం జరుగుతుంది. సో అయితే మొత్తానికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 24,000 కోట్ల రూపాయలు లిక్కర్ ద్వారా రావడం జరిగిందనమాట. సో 23-24లో మనం చూస్తున్నట్లయితే, అదేవిధంగా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 36,500 కోట్లు 36,500 కోట్ల రూపాయల వరకు డబ్బులు అనేది రావడం జరిగింది. సో జస్ట్ ఓన్లీ లిక్కర్ ద్వారా అనమాట. సో అందుకనే లిక్కర్ ద్వారా ఎక్కువ ట్యాక్స్ అనేది స్టేట్కి రావడం జరుగుతుంది. ఇక నెంబర్ 2 చూసుకున్నట్లయితే GST అనమాట. సో GST ద్వారా కూడా స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి వ్యాట్ ఆన్ ఫ్యూయల్. సో ఫ్యూయల్ మనం పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటూ ఉంటాం కదండి, బైక్స్లో, కార్స్లో, వీటన్నిటిలో కూడాను. సో దీనికి సంబంధించి మనం చూస్తూ ఉంటాము. కర్ణాటక స్టేట్లో 10 రూపాయలు తక్కువ ఉంది, తెలంగాణ స్టేట్స్లో 5 రూపాయలు కొంచెం ఎక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో 3 రూపాయలు 4 రూపాయలు ఎక్కువగా ఉందని చెప్పి అంటూ ఉంటారు కదా, ఇదే అనమాట. సో కాబట్టి ఈ విధంగా ఆ పర్టికులర్ స్టేట్లో వాళ్ళు ట్యాక్స్ అనేది విధించుకొని వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఈ విధంగా ట్యాక్స్ని వాళ్ళు పొందుతూ ఉంటారనమాట. సో కాబట్టి దీనికి సంబంధించి వ్యాట్ ఆన్ ఫ్యూయల్ కూడా ఉంటుంది. దీని ద్వారా కూడాను స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు రావడం జరుగుతుంది. ఇక నెంబర్ 3 స్టాంప్ డ్యూటీ. సో మనం చూస్తూ ఉంటాం కదా, ప్రతిరోజు ఎవరో ఒకరు ఆస్తులు కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. దీనికి సంబంధించి మనం రెవెన్యూ అంటూ ఉంటాం కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్. సో వాళ్ళకి ఎవరైతే సో ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మనం ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలుసు కదా. సో దాని ద్వారా కూడా స్టేట్ గవర్నమెంట్కి డబ్బులు రావడం జరుగుతుంది. ఇక నెంబర్ 5 వచ్చేసి RTA అనమాట. RTA అంటే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే లైఫ్ ట్యాక్స్ గా మనం భావించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొనుక్కున్నారు అనుకుందాం, కార్ కొనుక్కున్నట్లయితే ఈజీగా 9-10% వరకు ట్యాక్స్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. దీన్ని RTA అంటారు. సో కాబట్టి ఆ కార్కి సంబంధించి 9% ఆఫ్ ట్యాక్స్ అనేది మీరు
కట్టాల్సి ఉంటుంది, అది స్టేట్ గవర్నమెంట్కి చెందుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్కి ఎలా డబ్బులు వస్తాయి అంటే మైనింగ్స్ కావచ్చు, ఆ తర్వాత కోల్, సో స్పెక్ట్రమ్, వీటన్నిటి మీద కూడాను డబ్బులు అనేది స్టేట్ గవర్నమెంట్కి రావడం జరుగుతుంది. ఆ విధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా డివైడ్ చేస్తూ ఉంటుంది. సో మీ అందరికి అర్థమైంది కదా అసలు బడ్జెట్కి సంబంధించి ట్యాక్స్ అసలు ఏంటి అని చెప్పి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. కాబట్టి ఇది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర నుంచి ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఈ విధంగా 5 రకాలుగా వెళ్తూ ఉంటుంది. సో ఆ తర్వాత ఆ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి 41% ఆఫ్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వాటిని స్టేట్ గవర్నమెంట్ కూడా అందరికీ డివైడ్ చేయడం జరుగుతుంది. సో వారి యొక్క పథకాలని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు, ఆ పథకాలకి వాళ్ళు అలౌట్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ విషయం వచ్చేసి డెబిట్, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో జీడిపి అంటే ఒక కంట్రీకి సంబంధించి జీడిపి కావచ్చు, స్టేట్ జీడిపి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్కి 10 లక్షల కోట్ల రూపాయలు కనుక మన జీడిపి ఉన్నట్లయితే అందులో 3% వరకు మనం అప్ అనేది గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట. బ్యాంక్స్ దగ్గర నుంచి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కావచ్చు. జీడిపి అనేది చాలా ముఖ్యం. ఒక స్టేట్ అభివృద్ధి పదంలో నడుస్తుందా లేదా, అసలు స్టేట్ కనుక మంచిగా ఉందా లేదా, వాళ్ళ యొక్క ట్యాక్స్ కావచ్చు, క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మంచిగా ఉన్నాయా లేదా అని కూడా చెప్పేది ఈ జీడిపి అనమాట. అదే కనుక ఈ యొక్క కష్టాల్లో ఉండే స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా అనుకోని కారణాల వల్ల మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి చాలా నిధులు ఏమీ లేకపోయాయి. సో ఆ టైంలో కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఆ పర్టికులర్ సీఎంస్ అందరూ కూడాను సో ఈ యొక్క జీడిపి బేస్ చేసుకొని 3% నుంచి 25% అప్ టు 30% వరకు లోన్స్ అనేవి తీసుకుంటారు. లోన్స్ ఇన్ ద సెన్స్ అప్పుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, బ్యాంక్స్ దగ్గర నుంచి కావచ్చు తీసుకుంటారు అనమాట. సో ఎప్పుడు కూడా ఈ యొక్క జీడిపి అనేది 3% నుంచి 25%, అంటే 2,50,000 కోట్ల రూపాయల వరకు అప్పు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ కనుక అభివృద్ధి పదంలో మంచిగా నడుస్తుంది అన్నట్లయితే బిలో 2,50,000 కోట్లగా అప్పు అనేది ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ జీడిపి అనేది ఏదైతే అప్పు రేషియో ఉందో 3%, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇంకొక 30,000 కోట్ల తీసుకున్నారు అనుకోండి. సో ఎప్పుడైతే ఈ యొక్క డెబిట్ అనేది పెరుగుతూ ఉంటుందో స్టేట్ ఫైనాన్షియల్స్ అనేవి కరెక్ట్గా లేవు అని అర్థం అనమాట. సో ఎప్పుడు కూడా స్టేట్ ఫైనాన్సెస్ అనేవి కరెక్ట్గా ఉంచుకోవాలి. సో స్టేట్ ఫైనాన్సెస్ కరెక్ట్గా ఎలా ఉంటాయంటే, సో ఎప్పుడైతే ఆ పథకాలు కావచ్చు అవన్నీ కూడాను ట్రాన్స్పరెంట్గా ఎప్పుడైతే మంచిగా వాళ్ళు కనుక ప్రజలకు ఉపయోగించినట్లయితేనే ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. సో కాబట్టి మనం చూస్తూ ఉంటాం కదా, సో ఆ సీఎం ఇన్ని అప్పులు చేశారు, ఈ సీఎం ఇన్ని అప్పులు చేశారు అని చెప్పి అవన్నీ కూడా ఇదే అనమాట. సో ప్రతి స్టేట్ కూడాను సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కావచ్చు, బ్యాంక్స్ దగ్గర నుంచి కావచ్చు, ఇంత పర్సంటేజ్ ఆఫ్ లోన్ అనేది అప్పుగా తీసుకోవచ్చు అనమాట. అందులో భాగంగా 3%, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్లుగా ఇందాక 10 లక్షల కోట్ల రూపాయల వరకు ఒక స్టేట్కి వస్తుందంటే అందులో 3% 30,000 కోట్ల రూపాయల వరకు స్టేట్ గవర్నమెంట్ అనేది అప్పుగా తీసుకోవచ్చు. అది కనుక 2,50,000 కంటే ఎక్సైడ్ అయితే ఫైనాన్సెస్ అనేవి కరెక్ట్గా లేవు అనేది చెప్పి అర్థం అనమాట. సో గైస్ అర్థమైంది కదా. సో ఇది అనమాట ట్యాక్స్. ఈ విధంగా మన గవర్నమెంట్కి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఈ డబ్బులన్నింటినీ కూడాను సో ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి మన స్టేట్కి ఇప్పుడు డివైడ్ చేస్తున్నారనమాట. సో 41% అని చెప్పాం కదా, ఆ 41%ని ఇప్పుడు మనకి డివైడ్ చేసి సో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇన్ని నిధులు ఇస్తాము. ఆ తర్వాత నేను చెప్పినట్లుగా ఇందాక సో వెల్ఫేర్కి సంబంధించి వెల్ఫేర్లో భాగంగా మనకి బ్రిడ్జెస్ రావచ్చు, పథకాలు, సో కొన్ని పథకాలు బిజినెస్ స్టార్టప్స్కి పథకాలు అని చెప్పి మనం వింటూ ఉంటాము. ఆ తర్వాత ఫార్మర్స్కి, రైతులకి పథకాలు అని చెప్పి వింటూ ఉంటాం కదా. ఈ పథకాలంటే కూడాను ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి 41% అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 23న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నారనమాట. సో ఇది అనమాట. కాబట్టి సో బడ్జెట్ గురించి చాలా మంది కూడాను ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు బడ్జెట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి కూడా నేను మీకు మరొక వీడియోని చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోని కూడా చూడండి. సో దాట్స్ ఇట్ గైస్. సో ఇది అనమాట ట్యాక్స్ ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి సమాచారం. సో మీ అందరికీ కూడాను ఈ విషయం అయితే అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఆల్సో కామెంట్. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కి పైగా బిజినెస్, ఫార్మింగ్, మనీ రిలేటెడ్ కోర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నట్లయితే ఇప్పుడే వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని ప్లేస్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. అండ్ మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.